భారతదేశాన్ని ఆంగ్లేయులు పరిపాలిస్తున్నటువంటి కాలం. ముంబయి నగరంలో ప్రపంచ పర్యాటకులను అందరినీ కూడా ఆకర్షించేంత గొప్పనైనటువంటి హోటల్గా అది ప్రసిద్ధి చెందింది. ఒక రోజున జంషెడ్జీ టాటా ఆ హోటల్కి వెళ్ళాలని ఆ హోటల్కి వెళ్తున్నారు. ప్రవేశం దగ్గర ఉన్నటువంటి ఒక ఉద్యోగి ఆయన ఆపివేశారు. ఈ హోటల్లో నల్లవారికి భారతీయులకు ప్రవేశం లేదు అని జంషెడ్జీ టాటాని లోపలికి పంపకుండా ఆపేశారు. రంగుకి ప్రాధాన్యత ఇస్తారా? ఇది ఎంత అమానుషం అని మనసు చివుక్కుమన్నది జంషెడ్జీ టాటాకి. అందులో భారతీయులకు ప్రవేశం లేదు అని చెప్పి గర్వంగా చెప్తున్నాడే అని మరింత బాధపడ్డాడు. ఇది భారతీయులకు అవమానమే కాదు, ఇది భారతదేశానికే అవమానము అని చాలా బాధపడింది ఆ దేశభక్తుని హృదయం. కొంచెం చొరవ తీసుకుని ముందుకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మేనేజర్తో జంషెడ్జీ టాటా అన్నారు, ఈ హోటల్లో భారతీయులకి ప్రవేశం లేదా? ఇంత అవమానం చేస్తారా? రంగుకి ప్రాధాన్యత ఇస్తారా? కేవలం తెల్లవారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా? ఇంతకంటే గొప్పనైనటువంటి హోటల్ని నేను కట్టి ఆ హోటల్లో తెల్లవారిని సేవకులుగా ఏర్పాటు చేస్తాను చూడండి అని శపథం చేసి బయటకు వచ్చాడు. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ మాటలు విని పకపకా నవ్వారు. ముంబయి నగరంలో ఒక ప్రముఖమైనటువంటి ప్రదేశంలో కొంత ఎకరాల స్థలం తీసుకోవాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాడు.